సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే అడ్మిన్లు అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. అమలాపురం పోలీస్ సబ్ డివిజన్లోని వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ తో డీఎస్పీ ప్రసాద్ అవగాహన సమావేశం నిర్వహించారు. వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే పోస్టులు, మత విద్వేషాలతో కూడిన సందేశాలు వచ్చినప్పుడు గ్రూప్ అడ్మిన్లు బాధ్యత వహించవలసి ఉంటుందని డీఎస్పీ హెచ్చరించారు. వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో నకిలీ వార్తలను షేర్ చేయడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని తెలిపారు. వ్యక్తిగత దూషణలు, మహిళల గౌరవానికి భంగం కలిగించే పోస్టులు, తప్పుడు వార్తలు వైరల్ చేసి ఐటీ చట్టం ప్రకారం కఠినమైన శిక్షలు ఉంటాయని డీఎస్పీ ప్రసాద్ హెచ్చరించారు. ఒక కొత్తదైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఏమిటంటే అది సోషల్ మీడియా అడ్మిన్స్ తో ఒక అవగాహన సదస్సు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా మంది కొంతమంది అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉన్నటువంటి మ్యాటర్ కానీ, ఫోటోలు కానీ, వీడియోలు కానీ, లేదా మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు కానీ, వీడియోలు కానీ, చట్టవిరుద్ధమైనటువంటి కంటెంట్ కానీ తెలుసో తెలియకో పెడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానూ ఉద్దేశపూర్వకం కాకుండానూ కూడా పెడుతున్నారు. కొంతమంది యువకులు పెడుతున్నారు, 18 సంవత్సరాల కంటే తక్కువైన మైనర్లు పెడుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి కులాల మధ్య